అందరికీ నమస్కారం. నెల్లూరు ప్రైమ్ టీవీకి స్వాగతం పలుకుతున్నది మీ ఈతకోట సుబ్బారావు. నెల్లూరు నిరజాణ. ఎవరి నెల్లూరు నిరజాణ? శ్రీనాథుని చాటుపద్యమా, లేదు శ్రీనాథుని కావ్యసుందరీనా? అసలు ఎవరి నెల్లూరు నిరజాణ? అందరి హృదయాల్లో తిష్ట వేసుకున్న సుందరి ఈ నిరజాణ ఎవరు? నెల్లూరు నిరజాణ గురించి తెలుసుకోవాలంటే చరిత్రలోకి వెళ్ళాలి. కానీ చరిత్రలోకి వెళ్ళే ముందు కొంతమంది ప్రముఖులు ఏమంటారో కూడా మనం చూద్దాము. నెల్లూరు నిరజాణల కథలు విని నెల్లూరు చూడాలని డాక్టర్ సంజీవ్ దేవ్ తన స్వీయ చరిత్రలో ఏమని రాసుకున్నారు? అలాగే సుందరమైన నెల్లూరు అంటూ 1886లో బొబ్బిలి సంస్థానం నుంచి బొబ్బిలి రాజాతో కలిసి వెంకటగిరి సంస్థానం వెళుతూ మండపాక పార్వతీశ్వర శాస్త్రి గారు నెల్లూరు గురించి ఏమన్నారు? అలాగే కాశీయాత్ర నుంచి నెల్లూరు మీదుగా చిన్నపట్నం వెళుతూ నెల్లూరు స్త్రీల గురించి తన కాశీయాత్రలో ఏనుగుల వీరాస్వామయ్య గారు ఏమన్నారు? ఇవన్నీ ఆసక్తికర అంశాలే. ఈ అంశాల్లోకి వెళ్ళే ముందు అసలు నెల్లూరు నిరజాణ గురించి చరిత్ర ఏం చెప్తుంది, చరిత్రకారులు ఏం చెప్తున్నారు, సాహితీవేత్తలు ఏం చెప్తున్నారు, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. అలాగే డాక్టర్ కాళిదాసు పురుషోత్తం గారు, డాక్టర్ మాచవోలు శివరాం ప్రసాద్ గారు, మరుపూరు కోదండరామిరెడ్డి గారు, ఏవి కృష్ణారావు గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా తమ కోరాలో నెల్లూరు నిరజాణల గురించి వివిధ సందర్భాలు కూడా వ్యాఖ్యానించున్నారు. ముఖ్యంగా డాక్టర్ మాచవోలు శివరాం ప్రసాద్ గారు ఏమంటారంటే 1940 ప్రాంతంలో ఒంగోలు జిల్లా వేటపాలెం లైబ్రరీలో అచ్చైన 30 పేజీల పుస్తకం చూశాను. అందులో క్షురకర్మ ప్రసక్తి లేదు. నెల్లూరు పల్లెపడుచుల మాటల నేర్పు, వ్యాపారంలో కౌశలం ఇలాంటివి స్త్రీల పరంగా చాలా ఉన్నాయి. నెత్తి గొరిగి పంపు నెల్లూరు నిరజాణ అనే పద్యపాదం మాత్రం చాలా ప్రసిద్ధి అంటారు. ఎప్పుడో వ్యభిచారం జరిగిందని దాని మీద నిరజాణ అనే మాట వచ్చిందని అంటారు. ఇప్పటికీ కొత్త వాళ్ళు ఇక్కడ వాళ్ళతో కలిసి వ్యాపారం చేయటం అంత తేలిక కాదని ముంచుతారని ఇతర జిల్లాల మిత్రుల అనుభవం. అంత కాకపోయినా వీళ్ళు ఎర్రిబాగుల వాళ్ళు మాత్రం కాదంటారు. కవి శ్రీనాథునికి సంబంధించి కూడా ఒక కథ చరిత్ర నుంచి మనకి వినిపిస్తూ ఉంటుంది. శ్రీనాథుడు అనేక రాజ్యాలు నగరాలు తిరుగుతూ కవులందరినీ తన పాండిత్యంతో సాహిత్యంతో ఓడించి వివిధ ప్రాంతాలకు వెళుతూ ఉంటాడు. అందులో భాగంగానే నెల్లూరు సమీపంలో ఉన్నప్పుడు అక్కడ పనిచేసే ఒక పల్లెపడుచు శ్రీనాథుడిని చూసి నీ పేరేమిటి అని అడుగుతుంది. శ్రీనాథుడు అని చెప్తాడు. ఆవిడ స్త్రీనాథుడు అని అనుకుంటుంది. అప్పుడు ఆమె స్త్రీనాథుడు అయితే మీ అమ్మకు నాథుడు ఎవరని అడిగిని నవ్వుతుంది. శ్రీనాథుడు అవాక్కయ్యి చదువులేని పల్లెపడిచికి ఇంత తెలివి ఉంటే శాస్త్రాలు నేర్చిన పండితులు ఎంత గొప్ప పండితులు అయ్యుంటారో అని భయపడి ముందుకు సాగిపోతాడు. నెల్లూరు నిరజాణ అనే మాట శ్రీనాథుడి నుంచి ప్రాచుర్యంలోకి వచ్చిందంటారు. అలాగే శ్రీనాథుడు తన చాటు పద్యాల్లో కూడా నెల్లూరు నిరజాణ అని వాడారని కూడా చెప్తారు. ఇలాంటి చరిత్ర నేపథ్యంలో నెల్లూరు నగరంలోని ఏమాలశెట్టి బావికి అలాగే ఈ నెల్లూరు నిరజాణకి కూడా సంబంధం ఉంది అని అంటారు. ఇలాంటి నేపథ్యంలో అసలుకి నగర ప్రముఖులు కాకపోయినా నెల్లూరు నగరం నుంచి వెళ్ళిన ప్రముఖులు సాహితీవేత్తలు వీళ్ళందరూ కూడా చరిత్రకారులు. ముఖ్యంగా వేనుగుల వీరాస్వామయ్య గారు, డాక్టర్ సంజీవ్ దేవ్ గారు, మండపాక పార్వతీశ్వర శాస్త్రి గారు వీళ్ళందరూ కూడా ఈ నెల్లూరు నిరజాణల గురించి, నెల్లూరు చరిత్ర గురించి, అప్పట్లో ఏ ఇళ్ళున్న నెల్లూరు వాతావరణం గురించి ఇవన్నీ వాళ్ళు ఏమంటారో కూడా మనం కొంత పరిశీలిస్తే ఈ నెల్లూరు నిరజాణ అనేది మనకు కొద్దిగా పూర్తిగా ఒక అవగాహనకు వస్తుందని భావిస్తాం. ఇప్పుడు ఆ ముగ్గురు అభిప్రాయాలు కూడా మనం తుమ్మపూడి సంజీవ్ దేవ్ గారు తన స్వీయ చరిత్రలో ఏమంటారంటే నెల్లూరు నిరజాణలు కథలు విని ఉన్నందువలన నెల్లూరు చూడాలని చాలా కుతూహలం. మద్రాసు యువతలో ఉన్న దక్షిణాంధ్రాల్లో నెల్లూరు పేరే నాకు బాగా తెలుసు. అందువలన మద్రాసు ప్రయాణంలో నెల్లూరు స్టేషన్ వచ్చే వరకు ప్రత్యేక శ్రద్ధతో మేల్కొని కిటికీలో నుంచి పరిశీలించి చూశాను. స్టేషన్ చాలా పల్లంలో ఉంది. నెల్లూరు పేరున్నంత ఆకర్షణ స్టేషన్ చూస్తే కనిపించదు. రాత్రిపూట నగరం సరిగా కనిపించలేదు. సరే, ఏనాటికైనా ఇక్కడ దిగి నగరంలోకి పోయి నెల్లూరు నిరజాణలు ఎలా ఉంటారో చూడకపోతానా? వారిని ఏమైనా పలకరించి వారి చమత్కారాలు వినలేకపోతానా? గూడూరులో తెల్లవారుతుండగా ఇడ్లీ ఉప్మా తిన్నాను. ఉప్మాలో నిమ్మరసం పిండినందువలన అంత రుచిగా లేదు. ప్లాట్ఫారం మీద చాలామంది బోడితెల్లల వారు కనిపించారు. ఏడుకొండల వారికి జుట్టు ఇచ్చి వస్తున్నారు. దేవునికి మనుషులకు జుట్టు మీద ఎంత ప్రేమ ఎందుకో. కనీసం పురుషుల జుట్టు తీసుకున్న స్త్రీల జుట్టు అయినా స్వీకరించకుండా సమాజానికి పురుషులకి ఎంతో మేలు చేసేవాడు.
ఇక్కడి నుంచే అరవ మాటలు వినిపించడం ప్రారంభమయ్యాయి. గోచి లేని గోడ కట్టులను కాకుండా పింజో గోచీలు పెట్టి పెద్ద అంచుగల దోవతీలు ధరించి ఉన్నారు. చొక్కాలను దోతీ లోపలికి వేశారు. పైన కోటు వేసుకొని నెక్టై కూడా కట్టుకొని ఉన్నారు. నెత్తిన మడతలు చెరగని చిన్న తలపాగాలుండాయి. సుందరమైన నెల్లూరు. మండపాక పార్వతీశ్వర శాస్త్రి గారు. 1886 ఫిబ్రవరి 11 గురువారం కావలి చేరుకున్నాము. సమృద్ధి గల గొప్ప గ్రామం కావలి. 5 క్లాసుల స్కూలు, రాదారి బంగళా, గ్రామం మధ్యన పెద్ద సత్రం, గ్రామ దక్షిణ భాగంలో గవర్నమెంట్ సుందరంగా కట్టించిన సత్రం. దీని ఎదుట మంచినీళ్ళ రాతినుయ్యి, ముసాఫిర్ ఖానా, చెరువులు, మున్సిఫ్ కచేరీలు. 12వ తేదీ రాజుపాలెంలో మంచి సత్రంలో చేరాం. పచ్చిపాలను పోలిన మంచినీళ్ళు గల 2 నూతులు, ఒక రాతి కోనేరు ఉంది. 6 కిలోమీటర్ల దూరంలో పెన్న కాలువతో నిండి ఉన్న ఒక కాలువ, చెరువు ఉంది. దీనివలన 66 గ్రామాలు ఫలిస్తుంది. నెల్లూరు వరకు గొప్ప చెరువులున్నాయి. 13వ తేదీ నెల్లూరు రంగనాయకులపేట చిత్రకూటం చేరుకున్నాము. జిల్లా స్థలం అయినందువలన కచేరీలన్నీ ఉన్నాయి. గొప్ప దొరలు ఉన్నారు. నెల్లూరు సుందరంగా, విశాలంగా, పెక్కు పహడీలు, అంగళ్ళు, బిల్క సముద్రం వంటి గొప్ప చెరువు, సత్రాలు, ముద్రాశాలలు, జిల్లా వైద్యశాల, 6 స్కూళ్ల హోణ భాష పాఠశాలలు కలదు. ఇక్కడ నుండి రేణిగుంట వరకు రైలు మార్గం తయారు అవుతున్నందువలన దీనికి చెందిన లోహ సామాగ్రి పనివాళ్లు అధికంగా ఉన్నారు. పెన్నా ప్రవహిస్తుంది. 14వ తేదీ మనుబోలు సత్రంలో నివాసం ఉన్నాము. వెంకటగిరి సంస్థానాధిపతుల దక్షిణ తాలూకాలో ఒకటిగా ఉంది. 15వ తేదీ వెంకటగిరి చేరుకున్నాము. ఈ సుందరమైన నెల్లూరు మండపాక పార్వతీశ్వర శాస్త్రి గారి అభిప్రాయం తెలుగువారి ప్రయాణాలు ఎం ఆదినారాయణ గారి సంకలనం నుంచి స్వీకరించింది. వారు అంటే మండపాక గారు 1898లోనే నెల్లూరులో ఇక్కడ ఒక గ్రంథాన్ని కూడా ముద్రించారు. వీరు బొబ్బిలి రాజాతో వెంకటగిరి సంస్థానానికి బయలుదేరారు. అంతేకాకుండా వీరు స్వీయ చరిత్రలో కూడా బొబ్బిలి సంస్థానంతో పాటు మన నెల్లూరు చరిత్ర కూడా భద్రపరిచారు. ఆడవారిది మంచి దేహపటుత్వం. ఏనుగుల వీరాస్వామయ్య. చిన్నగంజం అనే ఊరు గుంటూరు జిల్లా సరిహద్దు. అయితే పక్కనే ఉన్న అమ్మనబ్రోలు నుంచి నెల్లూరు జిల్లా మొదలవుతుంది. ఇక్కడ పూరి గుడిసెలు ఎక్కువ, అగ్నిభయం కూడా ఎక్కువే. రామాయపట్నం, జువ్వల దిన్నె మీదుగా కొడవలూరు సత్రం చేరాం. కన్యాకుమారి తర్వాత పశు సంపద ఇక్కడే చూశాను. కొడవలూరు ఇసుక కలిసిన రేగడ. అల్లూరు మొదలు నెల్లూరు వరకు 4-5 సత్రాలు ఉన్నాయి. పినాకిని నది దాటి నెల్లూరు చేరాము. నది అరకోసేడు వెడల్పు, 3 కోసుల దూరంలో జొన్నవాడ సముద్ర తీరమందు ఉప్పు పైరు ఎక్కువ, ఉప్పరజాతి స్త్రీలు కూడా ఎక్కువ. దోటి ముక్కరులు, పురుషులు సహా భూమి తవ్వి పొలాల పనులు చేసేవారు ఎక్కువ. నెల్లూరులో సమస్త యుద్ధముల పనివాళ్ళు ఎక్కువ. ఇక్కడ మొదలు అరవ మాటలు వినపడుతుంటాయి. దూరాన్ని గడియల రూపంలో చెబుతారు. కోసుల మాట ఇక్కడ వినపడలేదు. దక్షిణం నుండి అరవం ఎక్కువగా ఇక్కడికి వచ్చి కలిసింది. నెల్లూరు సీమ పురుషులు, స్త్రీలు దేహపడుత్వం కలవారు. కురచ రూపం కలిగి సౌందర్యవతులు. స్త్రీలు నలుపు కలిసిన చామడకాయ గుణం. నెల్లూరు సౌఖ్యమైన ఊరు, ఆరోగ్యకరమైన భూమి. సుమారుగా 1000 ఇండ్లు కలవు. సత్రాలు ఉన్న జలసౌఖ్యం మట్టు. దారి గులకరాళ్ళు పరిచి దట్టింది. శాల చెట్లు వేసి ఉన్నాయి. నెల్లూరుకు జడ్జి, కలెక్టర్లు ఉన్నారు. బ్రాహ్మణులు వసతి అడిగితే పరువు తక్కువ అని భావించి తాము కరణాలని చెప్పేవారు. గూడూరు నుంచి అరవం, కన్నడం, తెలుగు కలగాపులమై వినిపించింది. ఏనుగుల వీరాస్వామయ్య గారి వాక్యాలు దిగవల్లి వెంకట శివరావు సంపాదకత్వంలోని ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్ర చరిత్ర నుండి స్వీకరించాము. నమస్తే. ఈ నెల్లూరు నెరజానతో పాటు నెల్లూరు ప్రైమ్ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నమస్తే. మీ ఈతకొండ సుబ్బారావు.